భవిష్యత్తులో విద్యార్థులకు అవసరమైనటువంటి ఆలోచనని చంద్రబాబు గారి బాటలో ఇప్పుడు లోకేష్ గారు కూడా తీసుకొచ్చారు. అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి క్లియర్ కట్ నిర్ణయం తీసుకున్నారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అయితే ఎక్కడ ఏర్పాటు చేయాలని దాని మీదనే అధ్యయనం చేయాలని చెప్పి ఈ వర్సిటీ ద్వారా విద్య, వైద్యం, సుపరిపాలన తదితర 16 రంగాల్లో సమర్థవంతమైన సేవలు అందించేందుకు ఆస్కారం ఏర్పడుతుందని ప్రకటించారు. రాష్ట్రంలో ఉన్నత విద్య పనితీరు, ర్యాంకుల మెరుగుదల తదితర అంశాల మీద బుధవారం అధికారితో నిర్వహించిన సమీక్షలో ఆయన ఈ విషయం తేల్చి చెప్పారు. రాష్ట్రాన్ని కృత్రిమ మీద హబ్గా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ ధ్యేయం. విద్యారంగానికి సంబంధించిన ఏఐ టెక్నాలజీ ద్వారా కేజీ నుంచి పీజీ విద్యార్థులకి స్టూడెంట్ పాస్పోర్ట్ ఇచ్చేలా ఫ్రేమ్వర్క్ రూపొందించాలి. దీని ద్వారా విద్యార్థుల హాజరుతో పాటు వాళ్ళ మేధస్సును అంచనా వేయడానికి అవకాశం ఏర్పడుతుంది. విశ్వవిద్యాలయాలు, కళాశాలల ర్యాంకులు మెరుగుదలకి పకడ్బందీ చర్యలు తీసుకోవాలి. పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల మీద సమగ్ర నివేదిక ఇవ్వాలని లోకేష్ ఆదేశించారు. ఒకప్పుడు ఈ సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించి ఇట్లాంటిది తొలినాటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వేగంగా ఎల్ఎన్టీ టవర్ని పూర్తి చేసి చంద్రబాబు నాయుడు గారు స్కెచ్ వేయడం వల్ల అది కంటిన్యూటీ వచ్చింది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్ట్ అయిన టైం వేగంగా దీన్ని ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేయడానికి లోకేష్ వేస్తున్న అడుగులు చాలా మంచి అడుగులు.